నా పేరు తోట జోసెఫ్. ఈజ్ మై బ్రదర్ తోట రక్షణానంద కుమార్. జనవరి 30th ఈవినింగ్ మా మదర్ తోట సుశీలమ్మ 89 years ఓల్డ్ ఇంట్లో కాల్ జారి పడిపోవడం జరిగింది. హాస్పిటల్కి ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకొచ్చాము. ఎన్ఎల్ హాస్పిటల్కి ఎమర్జెన్సీ వార్డులో వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్స్ చేసి చుంట్లో బ్యాక్ ఫ్రాక్చర్, ఎముక బాగా విరగడం జరిగిందని డాక్టర్స్ చెప్పారు. దానికి సర్జరీ తప్ప వేరే మార్గం లేదని కూడా చెప్పారు. కానీ మా మదర్ పరిస్థితి ఏజ్ 89 years, అబ్నార్మల్ ఒబెసిటీ, తర్వాత బోన్స్ కూడా బాగా డెలికేట్గా ఉన్నాయి అని డాక్టర్స్ లైఫ్ తీసుకుందని రిగార్డింగ్ సర్జరీ లైఫ్ తీసుకుందని చెప్పడం జరిగింది. కానీ February 5th సర్జరీ చేయటం జరిగింది. డాక్టర్ ఎం సామ్రాట్ ఆర్థోపెడిక్ గారి ఆధ్వర్యంలో చాలా దిగ్విజయంగా సర్జరీ పూర్తయింది. ఫ్యామిలీ మెంబర్స్ అందరం మేము చాలా సంతోషించాము. తర్వాత February 11th వరకు అమ్మ హాస్పిటల్లోనే ఉన్నారు. హాస్పిటల్ సర్వీసెస్ అన్నీ చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. అందరూ ఆయమ్మలు, నర్సెస్, డ్యూటీ డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్, మేనేజ్మెంట్ అందరూ మా ఎడల చాలా మంచిగా రెస్పాండ్ అయ్యి మాకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి, మంచి హాస్పిటాలిటీ ఇచ్చి హాస్పిటల్ నుంచి 11th February డిశ్చార్జ్ చేయడం జరిగింది. తర్వాత 22nd రివ్యూకి వచ్చాము. కొన్ని సూచర్స్ రిమూవ్ చేశారు. మళ్ళీ ఈరోజు సెకండ్ రివ్యూకి వచ్చాము. రిమైనింగ్ సూచర్స్ అన్ని రిమూవ్ చేశారు. wound కూడా 90% క్యూర్ అయిందని డాక్టర్ గారు చెప్పడం జరిగింది. వీఆర్ వెరీ హ్యాపీ and we are thankful to NL management and staff.